హాయ్ అండి. ఈరోజు మీకు నేను ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ లేకుండా ప్లెయిన్ బ్లౌజ్ కొత్త బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. చూడండి, ఫస్ట్ మనం బ్లౌజ్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఓపెన్స్ ఉంటాయి చూడండి, ఓపెన్స్ అటు సైడ్ వేసుకోవాలి, క్లోజ్గా ఉన్నది మన సైడ్ వేసుకోవాలి. అందువల్ల ఇది నిలువు అన్నట్టు, బ్లౌజ్కి ఇది నిలువు భాగం, ఇది అడ్డం భాగం అన్నమాట. ఇది నిలువు లైన్స్, నిలువు లైన్ మీద మనం వెనుక భాగం కట్ చేస్తున్నామండి. చూడండి, కొత్త బ్లౌజు ఇలా పెట్టుకొని అటు కింది సైడు 1/2 ఇంచు, పై సైడు 1/2 ఇంచు వదిలేసుకోవాలి. ఎందుకంటే పైన షోల్డర్ జాయింట్, కింద నడుము బెల్ట్ వేసుకోవడం కోసం. ఓకేనండి. బ్లౌజ్ ఒకవేళ కొలుచుకొని చూద్దామంటే చూద్దామండి. చూడండి, కొలుచుకుంటే ఎంత వస్తుంది? 1/4 తక్కువ 15 వస్తుందండి. ఇప్పుడు మనం 1 ఇంచు కలుపుకోవాలండి. 1/4 తక్కువ 16 పెట్టుకోవాలి. 1/4 తక్కువ 16 పెట్టుకోవాలి. ఓకేనండి. ఇదే 1/4 తక్కువ 16 ఇది ఒకటి గుర్తు కోసం. ఇది ఇక్కడ కూడా పై వైపున కూడా 1/4 తక్కువ 16 ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటండి, బ్లౌజ్ కొత్త బ్లౌజ్ తీసుకొని కింది భాగం ఇలాగా ఖర్చులు ఉన్నాయి చూడండి, ఖర్చుల సైడు ఒకటి, ఆ తర్వాత ఇక్కడ వెనకాల వేస్తాం చూడండి టక్స్, ఈ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఇలాగ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొలుచుకున్నాము, ఇది పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. 32 ఉంది బ్లౌజ్ మొత్తం కొలిస్తే, నడుము రోజు 32 వచ్చింది మనకి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 11.5 వచ్చింది కానీ మామూలుగా అయితే ఈ సైజుకి 11.5 11 వస్తుందండి. ఓకేనండి. ఇదనమాట నడుము భాగం చూసుకున్నాము. ఆ తర్వాత షోల్డర్ చూద్దాం. పైన షోల్డర్ ఎలా కుట్టారు వీళ్ళు అనేది, ఎలా కుట్టారు దీని ప్రకారంగా మనం తీసుకుందాం కొంత. చూడండి, ఇక్కడ ఎంత ఉంది షోల్డరు, ఇక్కడ 3 వచ్చింది, అంటే ఒక 1/4 ఇంచు కుట్లలో తీసుకున్నాం మనం. 3.5. నెక్ ఎంత పెడదాం మనము? 2 పెట్టాలి యాక్చువల్గా, కానీ ఇదిగోండి 3.5 షోల్డర్. ఇక్కడ నెక్ చూసారు, నెక్ విడత 2 ఉండాలి, కానీ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదండి, లైనింగ్ వేయట్లేదు దీనికి. ఇది ప్లెయిన్ కాబట్టి సాగుతుంది కాబట్టి నెక్ షోల్డర్ జారిపోతుందని నేను 1/4 తక్కువ 2 పెట్టాను. చూడండి, 1/4 తక్కువ 2. చూడండి, ఇంకా ఉంటే కొంచెం పెంచుదాం. ఇక్కడ 2 1 కంటే ఎక్కువ పెంచొద్దండి, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా సాగిపోతుంది. వెనకాల మాత్రం ఇది ఎలా తీసుకుంటామంటే చూడండి, బ్లౌజ్ ఇలా వెనకాల 2 ఇలా పట్టేసుకొని ఇలా చేసుకొని వెనకాల కొత్త బ్లౌజ్ ఇలా, ఇది మాత్రం చూడండి ఇలా వెనకాల కొంచెం ఒక్క 1/2 ఇంచ్ వదిలేసి, ఇక్కడ కూడా కొద్ది ఖర్చులో వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కువ డీప్ లేదండి, నెక్ బ్యాక్ సైడ్ ఎక్కువ డీప్ లేదు, నార్మల్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ డీప్ ఉందనుకోండి 2.5 2.5 వరకు కూడా తీసుకోవచ్చండి. ఇది షోల్డర్ అండి. ఆ తర్వాత ఆమ్ డౌన్ చూసుకున్నాం. ఇప్పుడు ఆమ్ డౌన్ ఎలా, షోల్డర్ మొత్తం ఎంత వచ్చింది? 5 వచ్చింది. షోల్డర్ మొత్తం ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి? 5 పెట్టాలా, 5.5, 6 అనేది ఇప్పుడు మనకి డౌట్ అండి. ఇది కొలత బ్లౌజ్తోనే తీసుకున్నాం మనం. ఆమ్ డౌన్ కూడా కొలత బ్లౌజ్తో తీసుకుంటే ఇంకా ఏ డౌట్ ఉండదు, ఇదే ఏ ప్రాబ్లం ఉండదు. వెనకాల ఖర్చు కోసం, బ్యాక్ బెల్ట్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ వాళ్ళు పెట్టిన ఖర్చే పెడదాం. ఎంత వచ్చింది? ఇక్కడికి ఒక లైన్ డ్రా చేద్దాం. స్కేల్ తోటి వాళ్ళ బ్లౌజ్ వచ్చినంతే లైన్ డ్రా చేసుకుందాం. వాళ్ళ బ్లౌజ్ ఎంత వస్తే అంత. చూడండి, వాళ్ళ బ్లౌజ్ ఎంత వస్తే అంత పెట్టేసాం అనుకోండి. ఇప్పుడు మనకు ఒక ఐడియా కోసం కొలుచుకున్నాం అనుకోండి, 6 వచ్చింది మనకి వాళ్ళ బ్లౌజ్ ప్రకారం తీసుకున్నాం, 6 వచ్చింది. చూడండి, ఇప్పుడు ఇది 32 ఇంచెస్ బ్లౌజ్ అండి. 32 ఇంచెస్ ఉందండి. కాజాపట్టు వదిలేసి కొలుచుకోవాలి ఎప్పుడైనా బ్లౌజ్. 32 అంటే 30 కన్నా మించితే మాత్రం ఇక్కడ ఆమ్ డౌన్, ఈ రౌండ్ మాత్రం ఆమ్ రౌండ్ మాత్రం 1.5 తీసుకోవాలండి. 30కి మించితే 32 కాబట్టి 1.5. అదే 30 లోపే ఉందనుకోండి 1.5 సరిపోతుందండి. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అన్నమాట. 1.5కి
ఈ మార్కింగ్ తీసేసానండి. చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్టినప్పుడు ఎవరి బ్లౌజ్ అయినా షోల్డర్ వాళ్ళు జాతుందని చెప్పకపోయినా సరే మనం ఏం చేయాలంటే కొంచెం ఇక్కడ డౌన్ తీసుకోవాలి. షోల్డర్ జారకుండా కొద్దిగా డౌన్గా తీసుకోవాలన్నమాట. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. వాళ్ళు షోల్డర్ జారుతుందండి అని చెప్పకుండా సరే మనం బ్లౌజ్ ఫిట్గా అవ్వాలి అంటే షోల్డర్ జారొద్దండి. షోల్డర్ జారితే బ్లౌజు సరిగ్గా ఉండదు, చెడిపోతుందండి బ్లౌజు. షోల్డర్ జారకుండా ఉండాలని కొద్దిగా క్రాస్ తీసేయండి. ఈ ఉక్స్ పట్టి ఇది మెడ వైపు డౌన్ తీసేయండి. ఆర్మ్ డౌన్ వైపు ఎక్స్ట్రా ఉండాలి. చూడండి ఎలా కట్ చేస్తుంది. ఎలా కట్ చేస్తే సరిపోతుంది. ఆర్మ్ డౌన్ దగ్గర కూడా ఎలా తీసుకోవాలి. ఒకటి అర్థమైంది కదండి. ఇటువైపు మాత్రమే డౌన్ ఉండాలి, ఇటువైపు ఎక్కువ ఉండాలి. అప్పుడు మనకి షోల్డర్ జారదన్నమాట. చూడండి ఓపెన్ చేస్తున్నాను. వెనకాల పార్ట్ ఓకేనండి. ఇదిగో చూడండి హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి హ్యాండ్ ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే. చూడండి ఇది 2 ఇది 2 4 ఫోల్డింగ్స్ అటువైపు ఉండాలండి. ఓపెన్స్ క్లోజ్గా ఉన్నది నా వైపు ఉంది చూడండి. ఓపెన్స్ అటువైపుగా ఉంది చూడండి. ఇదిగోండి ఈ బొద్దు ఉంది చూడండి. ఈ బొద్దు అంచు ఉన్నది హ్యాండ్ వైపు వేస్తున్నాను చూడండి. చంకలోకి వస్తుందండి ఈ భాగం. క్లియర్గా చెప్తున్నాను వినండి. ఇట్లనే కట్ చేసుకోండి హ్యాండ్ ఎవరైనా సరే. ఏ బ్లౌజ్ అయినా, ప్లెయిన్ బ్లౌజ్ అయినా, లైనింగ్ బ్లౌజ్ అయినా. ఇక్కడ చూడండి ఇది మనము దీనికి అంచు లేదు కాబట్టి ఖచ్చితంగా చేతి కుట్టు కోసం వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం మంచుకోవాలండి చేతి కుట్టు కోసం. ఆ తర్వాత ఒక 1/2 ఇంచు మడిస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇంతవరకు. తర్వాత హ్యాండ్ పొడవు ఇంతవరకు ఉంది. హ్యాండ్ కుట్టడానికి ఒక 1/2 ఇంచు చూసారండి. ఇంతవరకు వస్తుంది హ్యాండ్ ఎంత పొడవు ఉంది చూడడానికి. మొత్తం టోటల్గా 10 వచ్చిందండి. టోటల్గా 10 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా 10 పెట్టేద్దాం. అటు సైడ్ ఆర్మ్ డౌన్ సైడ్ 10. మా హ్యాండ్ కొంచెం లావుగా ఉంది కాబట్టి 32 ఇంచెస్ నడుము రౌండ్ మొత్తం 32 ఇంచెస్ వచ్చింది కాబట్టి హ్యాండ్ ఆర్మ్ డౌన్ 3.5 తీసుకోవాలండి. 3.5. అదే 30 వచ్చిందనుకోండి, 30 లోపు వచ్చిందనుకోండి 3 పెట్టాలన్నమాట. ఇక్కడ ఎక్కువ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ డౌన్ 3.5 పెడుతున్నాను చూడండి. 3.5 ఓకేనండి. మళ్ళీ ఒకసారి చూద్దాము, కొలుద్దాము. అసలు వీళ్ళు ఎంత తీసారు ఆర్మ్ డౌన్ అనేది మనం తెలుసుకున్నామండి. చూడండి బ్లౌజ్ కొలత బ్లౌజ్ నేను ఇక్కడ పెట్టేసినాను. మొత్తం కొలత బ్లౌజ్ మొత్తం ఇలా క్లాత్ ఇది చూడండి. ఇది ఖర్చు అన్నమాట. ఈ ఖర్చు సేమ్ ఇక్కడ మనం ఎంత ఎదుకుంటామో అంత ఇలా సేమ్ ఇలా పెట్టేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆర్మ్ డౌన్ ఎంత తీసారనేది మనకు తెలుస్తుందండి. మన కొలతల ప్రకారం అయితే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 పెట్టాలి. వీళ్ళ కొలతల ప్రకారం 3.5 కావాలండి. 3నే పెట్టారు వీళ్ళు. చూడండి ఇది చూడండి, ఇది 3నే పెట్టారు. మనం కూడా 3నే పెట్టేద్దాం. ఇది కొలత బ్లౌజ్ ప్రకారం అయితే 3 ఉంది, కానీ లెక్కల ప్రకారం అయితే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 పెట్టాలి. ఓకే ఇలాగా ఆన్లో ఇలాగా తీసుకుంటాం. లైట్ ఇలా
ఓకేనండి, ఇది హ్యాండ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా తీసుకోవాలి మరి హ్యాండ్ లూజ్ ఇదిగోండి ఇక్కడికి వచ్చిందండి హ్యాండ్ లూజ్, ఖర్చు ఇక్కడికి వచ్చింది చూడండి. ఇది ఇక్కడ చంక భాగం కూడా కొలుచుకుందామండి. చంక భాగం చూడండి మనకి సరిపోతుంది, మనకి సంక పీసులు పట్టవన్నమాట మనకి. చూడండి కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇలా క్రాస్గా కట్ చేసుకుందాం. చూడండి ఇదేనండి హ్యాండ్ కటింగ్. మొత్తం పొడవు ఎంత వచ్చింది? 10 వచ్చింది. కుట్టిన తర్వాత 9 వస్తుంది. ఓకేనండి, కట్ చేసినాము చూడండి. చూడండి ఇక్కడ తీసుకుంటాను ఇచ్చేసాను. ఇప్పుడు మనం చంక డౌన్ తీయాలన్నమాట. అండ్ జాయింట్లు ఏమి పట్టవు కాబట్టి చంక డౌన్ కొంచెం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికని ఇలా తీసేసుకున్నాను. చంక డౌన్ ముందు బాగా నీట్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ అది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.